ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ చేసేందుకు అటు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేస్తుంది. 1-2 రోజుల్లో షెడ్యూల్ కూడా వెలువడే అవకాశాలున్నాయి. అయితే పార్టీ పరంగా కాంగ్రెస్ 42% రిజర్వేషన్లు ఇస్తే బీసీలు అంగీకరిస్తారా? అటు బీఆర్ఎస్ కూడా బీసీ రిజర్వేషన్లపై ఉద్యమానికి సిద్దమవుతుంది. ఇక ఇదే అంశంపై ఇవాల్టి డిబేట్ లో డిస్కస్ చేయబోతున్నాం. ఇవాల్టి డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు డాక్టర్ జయరాం గారు ఉన్నారు. అండ్ అదేవిధంగా బీజేపీ నుంచి అల్జాపూర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. మరికొంతమంది కూడా జాయిన్ అవుతారు కాసేపట్లో. గుడ్ మార్నింగ్ అండి అందరికి. ముందుగా జయరాం గారు మీతో స్టార్ట్ చేద్దాం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సునీత గారు. జయరాం గారు, సో ఈ రోజు తెలంగాణ కేబినెట్ లో కీలక సమావేశం జరగబోతుంది. అయితే ఈ సమావేశంలో కొన్ని రిజర్వేషన్ల గురించి, పంచాయతీ ఎన్నికల గురించి ప్రత్యేకించి మాట్లాడబోతున్నారు. అండ్ అదేవిధంగా మరొక 3వ డిస్కాం కూడా ఏర్పాటుకు సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ మాట్లాడబోతున్నారు. సో ఏంటి ఈ రోజు జరిగే ఈ కేబినెట్ మీటింగ్ లో మీ దృష్టికి వచ్చిన సమస్యలకు సంబంధించి ప్రధానంగా ఇవి మాట్లాడితే బాగుండు, వీటి గురించి ఒక డెసిషన్ తీసుకుంటే బాగుండు అనేమైనా ఆలోచనలు ఉన్నాయా? అబ్సల్యూట్లీ. సో ఏది మాట్లాడినా ఏం చేసినా నెక్స్ట్ ఎలక్షన్ లోకి పోవాలన్న తాపత్రయంతో కాంగ్రెస్ ఉంది కాబట్టి, సో సహజంగా జూబ్లీ గెలిచిన ఎన్నిక, నెక్స్ట్ వచ్చేసి రాబోయే ఎన్నిక అంటే ఇప్పుడు ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేంద్ర వీళ్ళైతే చాలా కీలకంగా ఉంటారు. సో రాబోయే ఎన్నికల గురించి కూడా మాట్లాడడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ రెండు మాట్లాడాలి అనే విషయాలు మనకు చూసినట్టు అవుతాయి. అంటే స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఇన్ ద సెన్స్ మళ్ళీ బై ఎలక్షన్స్ సంబంధించిన ఈ రెండు మాట్లాడంటే కీలకంగా మారేది బీసీ రిజర్వేషన్. అంటే 56% బీసీలు ఉన్నారని తేల్చేసి 42% రిజర్వేషన్ ఇస్తా అన్న తర్వాత దీన్ని మొదటి నుంచి మనం అదే డిస్కస్ చేస్తున్నాం. ఇదంతా అయ్యే పనులు కాదు. మళ్ళీ మొదటి నుంచి వచ్చేసి ప్రాథమికంగా అవే వాటికి కట్టుబడి ఉండేసి మేము మిగతా ఇచ్చేది పార్టీపరమైన ఇస్తామనే దాన్ని మాట్లాడుతుంటారు. పార్టీపరమైన అంశాలు అనేది అది చట్టం కాదు, మీ పార్టీ మాత్రం ఇస్తే తప్పితే పక్క పార్టీని ఇచ్చేదానికి ఎలాంటి ఆస్కారం లేదు. దానివల్ల పెద్ద ప్రయోజనాలు కూడా ఏమి ఉండదు. సో బీసీ సోదరులను వంచినట్టుగానే బీసీలు చూస్తుంటారు. బీసీ ఆర్గనైజేషన్స్ కూడా ఆ విధంగానే చూస్తూ ఉంటాయి. సో దాన్ని ఓవర్కమ్ చేయాలంటే ఇప్పుడు దేన్ని ఎట్లా చెప్పాలి అనే దాన్ని కీలకంగా ఉంటుంది. దాన్ని ఒక కథ రచిస్తుంటారు రాజకీయ పార్టీలు. ఇది ఒక కాంగ్రెసే కాదు, సో ప్రభుత్వంలో ఉన్న ఏ రాజకీయ పార్టీ అయినా ఒక కొత్త స్టోరీ లేదు. బీసీలంతా మాతోనే ఉంటారనే ఒక కొత్త స్టోరీతో పాటు బీసీలకు మేము సముచిత స్థానాన్ని ఇస్తుంటాం అనే దాన్ని ఒకటి మాట్లాడుతున్నారు. ఆ నేపథ్యంలో కూడా మహేష్ కుమార్ గౌడ్ని ఏదో మినిస్టర్ చేస్తారనేది ఒక న్యూస్ మాత్రమే. అది ఎంతవరకు కరెక్టో ఎంతవరకు రాంగ్ అనే విషయాన్ని హైయర్ అథారిటీనే చెప్పాలి. హైయర్ అథారిటీకి తెలియకుండా వీళ్ళు మాట్లాడేవాడికి పెద్ద శానిటీ ఉండదనే విషయం అందరూ తెలిసిన విషయాలే. సో ఇక్కడ ఏది ఏం జరిగినా కూడా బీసీలను ఎలా ఒప్పిస్తారు, ఎలా మొప్పిస్తారు. జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కూడా బీసీలు కలిసికట్టుగానే పనిచేస్తారు అనే విషయం మన కళ్ళ ముందు కనిపిస్తున్న వాస్తవం. సో అక్కడ కాంగ్రెస్ కు ఉండే ఇమేజ్ కంటే కూడా బీసీలంతా కలిసి ఒక ప్లాట్ఫారం మీదకి వచ్చేసి బీసీ బిడ్డను గెలిపించుకోవాలనే దాన్ని రేవంత్ కూడా అదే చెప్పాడు. మీ బీసీ బిడ్డను, మీ ఇంట్లో ఉన్న బిడ్డను, మీ పక్కింట్లో ఉన్న బిడ్డను బీసీని గెలిపించుకుంటారా లేదా అనే దాన్ని మీకే వదిలేస్తున్నా అంటే, సో ఏదేమైనా కూడా కొంత కాంగ్రెస్ ఇమేజ్, కొంత పర్సనల్ ఇమేజ్ నవీన్ యాదవ్ ను గెలిపించేసింది. సో కాంగ్రెస్ కు అకౌంట్ లో ఖాతాలో ఇంకొక సీటును గెలుచుకోగలిగింది. సో అలానే ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్లు కావచ్చు, లేదంటే రాబోతున్న బై ఎలక్షన్లు కావచ్చు, దీంట్లోపల ఏం చేస్తారు, ఏ విధమైన నిర్ణయాలు ఉంటాయి అనేది కీలకంగా మారనుంది. బీసీలకు సంబంధించిన అంశాల లోపల రేపు ఆర్గనైజేషన్స్ తో పాటు, బీసీ ఆర్గనైజేషన్స్ తో పాటు రాజకీయ పార్టీలు కూడా రేపు కాంగ్రెస్ మీద దుమ్మెత్తిపోయడానికి ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి దాన్ని తప్పించుకొని సో ధీటుగా సమాధానం చెప్పే విధానాన్ని ప్రజలకు తీసుకెళ్లాలని దాన్ని రక్షిస్తారనేది అందరికి తెలిసిన విషయమే. సో ఇక్కడ అలా కాకుండా ఇంకా కొత్తగా ఏదైనా ఉంటుందా అనే విషయాన్ని ఈరోజు చర్చ జరుగుతుంది తప్ప మనకి తెలియదు. ఓకే అండి, నేను మళ్ళీ వస్తాను. అదే విధంగా కాంగ్రెస్ నుంచి కృష్ణతేజ గారు కూడా జాయిన్ అయ్యారు.